నమస్కారం. కేనే న్యూస్కి స్వాగతం. కామారెడ్డి నియోజకవర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు కావడం విద్యారంగంలో కీలక ముందడుగని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యారంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోందన్నారు. కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్తో కలిసి మీడియా సమావేశాలు నిర్వహించారు. కామారెడ్డి నియోజకవర్గంలో 200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షబ్బీర్ అలీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. విద్యాశాఖ ద్వారా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి 200 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఒకే ప్రాంగణంలో ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా సదుపాయాలు, వసతి, భోజనం తదితర మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం విద్యారంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోందన్నారు. కామారెడ్డిని విద్యా హబ్గా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా ఈ 200 కోట్ల ప్రాజెక్టు మరో కీలక ముందడుగని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఈ విద్యాలయాన్ని మండలంలో నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు ఐరన్ సందీప్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్లు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 20 acre ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. బిక్నూర్ విలేజ్ అండ్ మన బిక్నూర్ విలేజ్లో ఈ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ల్యాండ్ కూడా గవర్నమెంట్కి పంపించి ఇప్పుడు ఈ శాంక్షన్ వచ్చింది. సో ఏదారెడ్డి జూకల్ కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ పని నడుస్తుంది. సో ఆయన ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పడం జరిగింది. అయినా మా మీద కోపం ఉంటే మర్చిపోయి మా కామారెడ్డి కాలేజ్ చేయకపోతే ఎట్లా, రెసిడెన్షియల్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఆఫ్ కామారెడ్డి మా తెలంగాణలోనే అప్పుడు 1960s ఇక్కడ డిగ్రీ కళాశాల, ఇక్కడ డైరీ టెక్నాలజీ కాలేజ్, ఇక్కడ ఫిషరీస్, ఇక్కడ ఫారెస్ట్రీ, అలాంటి కోర్సెస్ ఇవాళ కూడా డిగ్రీలో కలెక్టర్ సార్ पूरे तेलंगाना में एक ही डिग्री है डैरी कामारेड्डी में है, तिरुपति में ఈ పేర్లు ఉన్నాయి సార్. అంటే లెటర్ ఇవ్వమన్నారు. మరి మళ్ళీ నెక్స్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి శాంక్షన్ లెటర్ ఇస్తే అప్పుడు ఇచ్చేసినాక లాస్ట్ మంత్ క్యాబినెట్లో శాంక్షన్ ఇచ్చి 4 తారీఖు నాడు జియో రిలీజ్ అయింది. ఈ జియో ప్రకారంగా 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినందుకు నేను కామారెడ్డి ప్రజల తరఫు నుంచి, నా తరఫు నుంచి, డిస్ట్రిక్ట్ అడ్మిషన్ తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అనగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప యోధుడని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఆయన ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. అదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా సంయుక్త కార్యాలయ సముదాయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ ఎన్వై గిరి పాల్గొని పాపన్న గౌడ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అనగాడిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడని తెలిపారు. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. పాపన్న గౌడ్
ధైర్య సాహసాలు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరొందిన పండగ సాయన్న విగ్రహాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని ముదిరాజ్ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అదనపు కలెక్టర్ గిరికి వినతి పత్రం అందజేశారు. ముదిరాజ్ ఆత్మగౌరవానికి ప్రతీకగా సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పండుగ సాయన చేసిన సేవలు, పోరాట స్ఫూర్తిని భావితరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు. నిజాం నిరంకుశ పాలనలో భూస్వాములు, పెత్తందారుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా అణగారిన వర్గాల కోసం సాయన్న పోరాడారని గుర్తు చేశారు. కులమతాలకు అతీతంగా పేద కుటుంబాలకు అండగా నిలిచి ఆడపిల్లల వివాహాలు జరిపిస్తూ ప్రతి కుటుంబంలో పెద్దన్నగా నిలిచారని కొనియాడారు. కేవలం 36 ఏళ్ల వయసులోని బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేసిన పండగ సాయన్న ఆశయాలు, పోరాట స్ఫూర్తి భావితరాలకు తెలియజేయాలంటే కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ముదిరాజ్ సామాజిక వర్గ ఆత్మ గౌరవానికి ప్రతీకగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, పున్న రాజేశ్వర్, నంద రమేష్, భాను ప్రకాష్, పెళ్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పండగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ కోసం మేము ముందడుగు వేయడం జరిగింది. విగ్రహ ప్రతిష్టాపన కోసం మేము ఈరోజు కలెక్టర్ గారిని, షబ్బీర్ అలీ గారిని వారికి మేము కలిసి అర్జీ పెట్టుకోవడం జరిగింది. వారు మాకు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మన కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా మన ముదిరాజులకు అందరికీ ఒక అల్లూరి సీతారామరాజుగా మరియు తెలంగాణ రాబిన్ హుడ్గా పేరు పొందినటువంటి పండుగ సాయన్న విగ్రహం కోసం స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి మరియు ప్రభుత్వ సలహాదారు గారికి కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది. దీనికి మేము అందరి మద్దతు కోరుతూ ఉన్నాం. ఎందుకంటే పండుగ సాయన్న అంటే ఒక మహబూబ్నగర్ జిల్లాలో ఒక కుగ్రామంలో జన్మించి మన పేద ప్రజలకు చాలా సేవలు అందించడం జరిగింది. మరియు ఉన్నతంగా సమాజాన్ని తీర్చిదిద్దాలనే ఒక ఆశయంతో నడిచినటువంటి వ్యక్తి కాబట్టి తనకున్నటువంటి ఆశయాలను మన ముదిరాజుల సహాయంతో అందరితోటి మనం ముందుకు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి దీనికి అందరి సహాయం. జై జై ముదిరాజ్. ఈరోజు కామారెడ్డి పట్టణంలో మరి శ్రీ గౌరవనీయులు పండుగ సాయన్న ముదిరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఒక మంచి ఉద్దేశంతో మరి కామారెడ్డి ఉన్న ముఖ్యమైన ముదిరాజులందరూ సమావేశమై మరి చైర్మన్ను కలిసి, చైర్మన్తో సహా మరి ఇక్కడికి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి జిల్లా కలెక్టర్ గారికి మరి అడిషనల్ కలెక్టర్ గారికి కలిసి పండుగ సాయన విగ్రహం కోసం మాకు అనుమతించాలి, మరి విగ్రహాన్ని ఎక్కడ పెడతారని అడిగితే మరి మున్సిపల్ ఆఫీస్ ముందట అక్కడ జ్యోతిరావు పులే వివేకానంద స్వామి విగ్రహం పక్కకు పెట్టేసి మన కామారెడ్డి ముదిరాజుల ఐక్యతను చాటి చేయాలని చెప్పాము. మరి అలాగే మరి షబ్బీర్ అలీ గారికి కూడా కలిసి మరి అతనికి కూడా ఒక మెమోరాండం ఇచ్చాము. తప్పకుండా మరి మున్సిపల్ ముంగట మీరు పెట్టేందుకు మేము అనుమతి ఇప్పిస్తామని చెప్పారు. మరి అలాగే ఇప్పుడు స్టేట్ కలెక్టర్ గారిని కూడా వచ్చి కలిసి చేసి అతడు కూడా తప్పకుండా విగ్రహాన్ని మరి మీకు ప్రపోజల్ చేస్తానని చెప్పాడు. మరి ఈ పండుగ సాయన్న మన తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించిన వ్యక్తి. ఎంతోమంది పేదవారికి మరి ధన సాయం, మరి భూముల సాయం, మరి ఎన్నో వస్త్ర సాయం చేసి మంచి మహా వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఇక్కడ కామారెడ్డి పట్టణంలోని విగ్రహాన్ని పెట్టడానికి అందరూ కూడా
కామారెడ్డి ఉన్న పుర ప్రముఖులు రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించి ముందుకు పోవాలని నేను కోరుతున్నాను. జై ముదిరాజ్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాపన్న సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న బహుజన సమానత్వానికి, ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక అని కొనియాడారు. భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి సామాన్య ప్రజలకు ఏకం చేసి కోటలు నిర్మించిన దేశాలి పాపన్న అని పేర్కొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చిత్ర రచించి భావితరాలకు పుస్తక రూపంలో అందించాలన్నారు. అణగారిన వర్గాల శ్రమజీవుల కష్టాన్ని దోచుకునే వారిని ఎదిరించి పోరాడి ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం తప్పించిన మహనీయుడని కొనియాడారు. మండలం నుంచి ఈ గ్రామానికి హాజరవుతా ఉన్నారు. తప్పకుండా రావాలని మరి విద్యుత్ కేంద్రంలో కూడా బ్రహ్మాండమైన మంచి ప్రోగ్రాం జయంతి కార్యక్రమం జరుగుతున్నటువంటి ఈ రుద్రూరు మండల గౌడ సంఘం, అదేవిధంగా రుద్రూరు గౌడ సంఘం యొక్క గౌడ సంఘం అభినందన తెలియజేస్తూ ఈరోజు 376 సంవత్సరాల కింద జన్మించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ చాలా బీద కుటుంబంలో పుట్టి మరి గీతా కార్మికుడిగా కళ్ళమ్ముకునే వృత్తిలో ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజు పరిపాలిస్తున్నటువంటి మొఘల్ సామ్రాజ్యం మరి దాఫేదారులు ఎవరైతే గ్రామాల్లో వచ్చి పేదవారిని హింసించి కళ్ళు ఉచితంగా, రజకుల దగ్గర బట్టలు ఉచితంగా ఇప్పుడు ప్రకటనలు. రెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బాన్స్వాడ BRS నాయకులు నిరసన చేపట్టారు. కేసీఆర్ పథకాలను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పేదింటి ఆడబిడ్డలకు అండగా ఉన్న పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీవారి పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. పేదల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పనితీరుపై గ్రామాల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. పేదలకు అండగా నిలిచే కళ్యాణలక్ష్మి షాదీవారి పథకాలను కొనసాగించకపోతే బీఆర్ఎస్ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. గౌరవనీయులు పెద్దలు పూర్తిలో అన్న గంగాధర్ గౌడ్ షాదీ ముబారక్ మీద ఇప్పుడు మహిళలు కొంత మహిళలు పైకి రావాలి. మన గారు దాస్ గారు సీను గారు ఆనంద్ గారు, అదే కాకుండా మాధవ్ రెడ్డి పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ్మడి జిల్లా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రం మొత్తం భారతదేశం నంబర్ 1 ఉండే. ఈ రాష్ట్రం ఇవాళ ఎందుకు వచ్చింది తెలుసా మీకు? నంబర్ 13 వచ్చింది. దానికి కారణం ఎవరు? దొంగలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వేరు కాదు. ప్రతిరోజు ఏది సంక్షేమ సభ చేస్తారు. కేసీఆర్ తిట్టడము, కేటీఆర్ తిట్టడము, కుటుంబాన్ని తిట్టడము, వెళ్ళిపోవడం. నాకు మొన్న కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పిన నా పాత ఫ్రెండ్స్ చాలా మంది, అన్న ప్రజలకు వెళ్తే పోలీసులు రక్షిస్తున్నారు, ఇక ఈయన కొట్టాలంటే మేమే కొట్టాలని అంటున్నాం. అవును, ఎమ్మెల్యే కొడతాను. వాళ్ళ గ్రామాలకు పోతే బంగారం పడుతున్నారు, గ్రామాలకు వెళ్తే రైతు మంది అడుగుతున్నారు, వాళ్ళ గ్రామాలకు వెళ్తే రుణమాఫీ పెడుతున్నారు, వాళ్ళ గ్రామాలకు వెళ్తే మరి రైతు చనిపోయింది అయ్యా ప్రజలు ఏమంటున్నారు, మేము ఇల్లు బంధిస్తామన్నా మేము, ఇక వాడినే పడతా ఉంటాం. ప్రజలు కొట్టే పరిస్థితి, ఎందుకంటే పోలీసులు ఉన్నారు కాబట్టి. రైతులు కాదు, ప్రజలు కాదు, కొట్టేది అసెంబ్లీ ఎమ్మెల్యేలే. ఆ పరిస్థితి కూడా దాపరించింది. భార్యాభర్తల మధ్య వివాదం చివరకు దాడికి దారితీసింది. పుట్టింట్లో ఉన్న భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన భర్త అర్ధరాత్రి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ముస్తాపూర్లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ముస్తాపూర్కు చెందిన మౌనికకు షెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన బహుగుణచారితో వివాహం జరిగింది. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండడంతో మౌనిక పుట్టింటికి వచ్చింది. భార్యను తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు సోమవారం ముస్తాపూర్కు వచ్చిన భర్త రాత్రి ఎక్కడే ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో కూరగాయలు కోసే చాకుతో భార్యపై దాడి చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మౌనిక అరుపులు విని కుటుంబ సభ్యులు మేల్కొని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆమెను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన అనంతరం భర్త అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. చూస్తూనే ఉండండి. కెనాయ్.